నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిన అఖండ 2 చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్తో అత్యధిక వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. నేను ఒక 77 డేస్ జరిగింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. సో ఈ 77 డేస్లో నాతో 24/7 వీళ్ళు నాతో ఉన్నారు. పిలిచినప్పుడల్లా ఇంకా అంబులెన్స్ లాగా వచ్చేసారు. సార్ రండి, రీల్ వచ్చింది, నెక్స్ట్ రీల్కి వెళ్తున్నాం, ఇప్పుడే ఇంటర్వెల్ అయింది. ఇంటర్వెల్ చేయడానికి ఒక 11 డేస్ పట్టింది. అంటే ఇంకా ఇంకా దేవుడు వచ్చినట్టు చేయాలంటే ఎలా చేయాలి? సో అది ఇట్స్ వెరీ టఫ్. దాన్ని ఊహించుకోవడమే చాలా టఫ్. 2 స్పీకర్కి ఓకే, థియేటర్లో మొత్తం ఒక 128 స్పీకర్స్ ఉంటుంది. ఆ స్పీకర్స్కి అంతా కరెక్ట్గా వాల్యూమ్ కరెక్ట్గా పంపించి కరెక్ట్గా చేయడం అనేది చాలా 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 కష్టం. సో అఖండ వాస్ సంథింగ్ ఫినామినలీ వాస్ వెరీ టఫ్ టు మేక్ మ్యూజిక్. అండ్ 9 పాటలు చేయడం, సో దాంట్లో జాజికాయ లాంటి ఒక కమర్షియల్ సాంగ్ చేయడం, అఖండ తాండవం అనే పాటలో కైలాష్ ఖర్ గారు అండ్ శంకర్ మహాదేవన్ గారు పాడడం, సర్వేపల్లి సిస్టర్స్ గారు, సో వాళ్ళు రావడం, వాళ్ళు ఆన్ బోర్డ్ రావడం, దాని తర్వాత సౌందర్య ఐశ్వర్య సిస్టర్స్ వాళ్ళు రావడం, శ్రేయా ఘోషల్ గారు పాడడం, బ్రిజేష్ వాళ్ళు పాడడం. సో వీళ్ళందరూ, దాని తర్వాత కనకవ్వ గారు, ఆవిడ గొంతులో ఎంత ఆత్మ ఉంటుందంటే, ఆవిడ ఒక అమ్మ గొంతుల్లోంచి పాడేటప్పుడు శివ శివ అని పాడినప్పుడు అసలు మాకు నిజంగా గుండె జల్లుమనింది అనమాట. సో ఇన్ని మంది సింగర్స్ వీళ్ళందరూ లేకపోతే ఈరోజు ఇంత పేరు నేమత్ర ఏం తీసుకుని ఏం చేసుకుంటారు. సో వీళ్ళందరూ కారణాలు ఈ సినిమాకి. ఈజ్ ఓన్లీ సూపర్ హీరో. బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. సింపుల్. అంటే మనం హాలీవుడ్ సూపర్ హీరోల్ని చూస్తాము, సూపర్ మ్యాన్లను చూస్తాము. సో ఫస్ట్ టైం ఒక దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి అది ఈరోజు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం, అది బోయపాటి గారికి బాలకృష్ణ గారికి చెందింది. నేను సినిమా చూస్తున్నప్పుడు ఎపిసోడ్స్ వావ్, అఖండ క్యారెక్టర్ వస్తున్నప్పుడు అలా వావ్. చాలా ప్లేస్లోకి వెళ్తుంటే కొంచెం అంటే 58 సినిమాలు తీసిన ఎక్స్పీరియన్స్ కదా, సీనుకు తెలుసు. భద్ర తీసినప్పుడే ప్రతి ఒక్క సీన్ని జాగ్రత్తగా డిస్కస్ చేసుకున్నాం. వెళ్తుంటే కొంచెం అక్కడక్కడ లాజిక్లు మిస్ అవుతున్నాయి. తర్వాత నాకు ఒకటే అర్థమైంది, ఈ సినిమాకు వాళ్ళిద్దరికి లాజిక్లు అక్కర్లేదు, ఓన్లీ మ్యాజిక్ కావాలి అని. అదే మ్యాజిక్ చేశారు. అంటే థియేటర్లో ఒక్క దగ్గర కాదు, ఆ రెస్పాన్స్ చూస్తే, అంటే ప్రతి ఎపిసోడ్లో కొన్ని అద్భుతమైన షార్ట్స్ డిజైన్ చేసినప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి వస్తున్న రెస్పాన్స్. ఎగ్జాంపుల్, ఒక చాపర్ పడిపోతుంటుంది. చాపర్ పడిపోతుంటే జనాలందరూ పరిగెత్తుతున్నారు. తర్వాత దాన్ని బట్టి విష్ణు చక్రం లాగా తయారు చేసినప్పుడు థియేటర్లో ఈలలు గోలలు ఆ చాపర్ది వీల్ని. సో అలా హనుమంతుడి రూపంలో వచ్చినప్పుడు ఆ గద తీసుకొని ఏర్లో ఎగి కొట్టినప్పుడు హనుమంతుడిని ఫామ్ చేసి వావ్. ఇలాంటి ప్రతి ఒక్క ఎపిసోడ్లో డైరెక్టర్ బాలకృష్ణ గారిని ఈ అఖండ క్యారెక్టర్ని అద్భుతంగా చూపించి ఈరోజు సినిమా అద్భుతమైన సక్సెస్ కావడానికి మెయిన్ రీజన్స్. ఈ సక్సెస్ సందర్భంగా నేను ఇంత విజయం సాధించినప్పుడు వాళ్ళందరి గురించి మాట్లాడాలి, కానీ తమన్ గారు ఆల్రెడీ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడేశారు. సో ఇందులో ఒక్కటే మిస్ అయింది ఏంటంటే, నా డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రాణం పెట్టి మరీ చేశారు. అంటే నా ప్రతిదీ ముందు ఇక్కడ దాకా మ్యూజిక్ దాకా రావాలి అని అంటే దాని ముందు పడే ఒక ఇది ఉంటుంది. దానికి ప్రతిదీ నా వెనకుండి ఏది చెప్పినా సరే ముందుకు వెళ్ళిపోయి మొత్తం అంతా చేసుకొచ్చేది వారు. తర్వాత ఎమోషన్తో పాటు నేను యాక్షన్ ఎక్కువ పట్టుకుంటాను. కథ రీత్యా అయినా సరే, ఏ రీత్యా అయినా సరే నేను పట్టుకున్నప్పుడు దానికి యాక్షన్ నాకు ఉంటుంది. దానికి నాకు బ్యాక్ బోన్లో నిలబడాల్సిన వాళ్ళు మా మాస్టర్స్, రామలక్ష్మణ్ మాస్టర్ గారు ప్లస్ వాళ్ళ అబ్బాయి రాహుల్, అలాగే ఒక మంచి ఫైట్ సెకండ్ హాఫ్లో ఒక ఫైట్ చేసిన రవివర్మ గారు. వీళ్ళందరూ కూడా ఏ పరిస్థితుల్లో పనిచేశారంటే అసలు చెప్పలేము. ఒక ప్లేస్కి వెళ్తేనేమో బాడీ అంతా వంకరపోద్ది, -12. కట్ చేస్తే మళ్ళీ గంగమ్మ తల్లి మీద చేసేటప్పుడు +48. ఓన్లీ 2 డేస్ గ్యాప్లోనే వచ్చి చేసాం అది. ఇంత దీనిలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏంటి అని అడగల. సినిమా బోయపాటి గారు ఉన్నారు అక్కడ, మనకు ఆ సినిమా ఉంది, మన సినిమాని గెలిపించుకోవాలి అంతే.
అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి నా వెనకాల నిలబడ్డ ప్రతి టెక్నీషియన్కి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బాబు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మనం ఇంత స్థాయిలో ఇంత హైలో మనం చేయగలిగాము అని అంటే కారణం ఓన్లీ మీ సపోర్టే. మీ సపోర్ట్ లేని నేను ఇది అసలు చేయలేము. ఇంత పెద్ద సినిమా ఇంత త్వరగా చేయలేము బాబు. చేశాము అని అంటే మీ సపోర్టు, వెనకాలుండి దేవుడు నడిపించిన సపోర్టు. మన భారతదేశపు మూలాలు, మన మన ధర్మం, మన గర్వం, మన తేజస్సు కలిగలిపిన సినిమా అఖండ అని అందరి ఆబాలగోపాలం. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, లేకపోతే ఎక్కడ అభిమానులు ఉన్నారో అక్కడ ఆ రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచం ఇవాళ కోడై కూస్తుంది. ఇంత అద్భుతమైన సినిమా మాకు అందించినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హైందవ సనాతన ధర్మానికి మూలాలైన ఏదైతే మనం సత్యం దారిలో నడవాలి, ధర్మం దారిలో నడవాలి, అన్యాయం జరిగితే మనం తల దించకూడదు, ఇది పోరాడాలి అన్నది చూపించిన సినిమా అఖండ తాండవం. సో ఈ సినిమాని ఇంతమంది కష్టపడితేనే ఆ సినిమా అయింది. ఇవాళ అంటే ఒక్కొక్కళ్ళు, ఇప్పుడు తమన్ గారు చెప్పారు ఆయన పడ్డ కష్టం, నిద్ర లేని ఎన్ని రాత్రుడు గడిపారు నాకు తెలుసు. ఆయన సినిమా ఇప్పుడు వచ్చిందని కాదు, వచ్చి దాని ప్రభావం సమాజం మీద ఎంత ఉంది అన్నది చాలా ముఖ్యం. ఎస్, ఎంటర్టైన్మెంట్ ఉండాలి, అన్నీ ఉండాలి సమ్మపాళ్ళల్లో. బాలకృష్ణ సినిమాలు అన్నీ ఉండాలి సమ్మపాళ్ళల్లో, అన్ని రుచులు ఉండాలి. పంచభక్ష పరవాన్నం వడ్డించిన విస్తరలా ఉండాలి, కాదన్ను. కానీ ఏది ఎంత ఉండాలి, ఎవరు ఏ పాత్రలకి న్యాయం చేస్తారు ఏమిటి అన్నది ఒక్కొక్కటి ఒక్కొక్క పరీక్ష మాకు. అలా ఏదైనా ఏం జరిగినా అంతా ఆ భగవంతుడి మీద భారం వేసి మన పని మనం చిత్తశుద్ధితో చేస్తే ఆ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇటువంటి పరిస్థితుల్లో ఇవ్వడం, దాన్ని ప్రేక్షకులను ఆదరించడం, ఇంత అఖండ విజయం చేయడం మా అందరికి ఎంతో ఒక అనిర్వచనీయమైన అనుభూతిగా ఉంది మాకు.